వెల్కమ్ టు నా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును దగ్ధం చేసిన సిపిఐ నారాయణ. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మోటార్ సైకిల్ దొంగతనం కేసులలో దొంగ అరెస్టు. ముద్దాయి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువ గల 20 మోటార్ సైకిల్ స్వాధీనం. గుంటూరు 28వ డివిజన్ ఎన్జీఓస్ కాలనీ నందు ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రతిష్ఠ మహోత్సవ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం కొత్తపేట సిపిఐ కార్యాలయం నుండి స్థానిక మాయాబజార్ వరకు ప్రదర్శన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లింల సమస్య కాదని, అన్ని వర్గాల ఆస్తులను దోచుకొని బడా కార్పొరేట్లకు దోచిపెట్టే చర్య అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజ్యాంగానికి ప్రముఖం వాటిల్లందని, తమ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిందని, ఈ దేశం ఒక కులానికో మతానికో సంబంధించింది కాదన్నారు. రాజ్యాంగ ఆదేశ సూత్రాలను మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తానా వలి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలి మోండా హనుమంతరావు, ఇఫ్తా జాతీయ కార్యదర్శి షేక్ గనీ, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, ముస్లిం లీగ్ పార్టీ నాయకులు బషీర్ అహ్మద్, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సంఘాల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత కార్యకర్తలు వి వాంట్ జస్టిస్, ఎన్డీఏ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును నాయకులు దగ్ధం చేశారు. దీన్ని ఈజీగా పాస్ చేస్తారు. లేదు సమైక్యం లౌకికంగా సేపడ పడి రాజ్యం తీసుకుంటారు. అందరూ కలిసి సిపిఐ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అంటే పార్లమెంట్ సుప్రీంకోర్టు పార్లమెంట్ రాజ్యాంగాన్ని కాపాడతాను లేదా న్యాయ వ్యవస్థ, ఈ రాజ్యాంగాన్ని కాపాడుతా లేదా? రాజ్యాంగాన్ని కాపాడకపోతే న్యాయ వ్యవస్థ ఉండదు. రాజ్యాంగం గౌరవం న్యాయ వ్యవస్థ ఉండదు, సిబిఐ ఉండదు, ఎన్నికల కమిషన్ ఉండదు, న్యాయ వ్యవస్థ కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే పార్లమెంట్లో ముందు విధంగా లాభంగా మళ్ళీ ఫైట్ చేస్తాం, కోర్టులో ఫైట్ చేస్తాం, బయట కూడా ఫైట్ చేస్తాం. ఈ మోడీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించుకున్నటువంటి వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకి వ్యతిరేకంగా సిపిఐ జాతీయ స్థాయిలో నిరసన ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున గుంటూరులో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించాం. అలాగే ఆ చట్ట సవరణ కాపీలను కూడా మాయబజార్ సెంటర్లో దగ్ధం కూడా చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారితో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క దమన నీతిని ఎండగడుతూ ఇవాళ పెద్ద ఎత్తున ఈ ప్రదర్శన జరిగింది. బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు ముందుగా
ముస్లింల యొక్క ఆస్తుల జోలికి వచ్చారు. ఆ తర్వాత క్రైస్తవుల ఆస్తుల జోలికి వస్తారు. చివరిగా హిందువుల ఆస్తుల జోలికి వస్తారు, దేవాదాయ ఆస్తుల జోలికి. నరేంద్ర మోడీకి ఏ మతం మీద ప్రేమ లేదు. నరేంద్ర మోడీకి ప్రేమ ఉన్నదల్లా ఈ దేశాన్ని దోచుకు తింటున్నటువంటి కార్పొరేట్లకి. వాళ్ళ మీద ప్రేమ ఎందుకంటే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి తనను ప్రధానమంత్రిని చేస్తారు కాబట్టి. అందువల్లనే కగార్ ఆపరేషన్ చేసి ఆదివాసీల్ని చంపి అక్కడి నుంచి ఎల్లగొడతా ఉన్నారు ఛత్తీస్గఢ్లో. అలాగే ముస్లిం వక్ఫ్ బోర్డు భూముల్ని కాజేయడానికి ఈ చట్ట సవరణ తెచ్చారు. ఇలాంటి ఇంకా అనేకం రాబోతా ఉన్నాయి. భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగి ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అరాచకాలను ప్రతిఘటించాలని సిపిఐగా పిలుపునిస్తా ఉంది. కోసూరు గ్రామం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లాకు చెందిన కోట అఖిల్ కుమార్ అమెజాన్లో డెలివరీ బాయ్గా రిపీట్ యాంకర్ పార్ట్ 2 రిపీట్. కోసూరు గ్రామం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లాకు చెందిన కోట అఖిల్ కుమార్ అమెజాన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తూ రైలుపేట 2వ లైన్ నందు గొలుసులు నాచారమ్మ స్కూల్ వద్ద తన స్నేహితులతో కలిసి రూమ్ అద్దెకు తీసుకొని నివసిస్తూ మద్యం వంటి చెడు వ్యసనాలకు బానిసై డెలివరీ బాయ్గా పనిచేస్తూ వచ్చిన డబ్బులు చాలక ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలి అని డెలివరీకి వెళ్లేటప్పుడు రోడ్ల మీద మరియు షాప్ ముందు ఉన్న మోటార్ సైకిల్ చూసి వాటి దొంగలించి అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయని ఆలోచించి కొత్తపేట, అరండల్పేట, పాత గుంటూరు, పట్టాభిపురం పలు ఏరియాల్లో పలు చోట్ల మోటార్ సైకిల్ దొంగలించి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో జలసాలు చేసేవాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుండి సుమారు 20 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు నిమిత్తం కోర్టుకు హాజరుపరుస్తున్నామని డీఎస్పీ తెలియజేశారు. చేస్తున్నారు. మాట్లాడాము. దీన్ని ప్రపోజల్స్ తయారు చేయించి దాన్ని ఏర్పాటు చేసిన మేము ప్లాన్ చేస్తాం. కెమెరాస్ ఉన్నాయని కూడా వాళ్ళకి అలర్ట్ చేయాలి. సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఓకే ఉన్నాయని కూడా జనాలందరూ తెలిస్తే క్రైమ్ కంట్రోల్ అయ్యింది. ఆ యాంగిల్ కూడా సారా దృష్టి సార్తో డైరెక్షన్స్ మేము చేస్తాం. తప్పకుండా ఎవరు సహకరించలేదు. ఇది యాక్చువల్గా స్విగ్గీ బాయ్, డెలివరీ బాయ్గా అమెజాన్ డెలివరీ బాయ్గా చేస్తూ ఉంటాడు. అతను ఏదైనా చిన్న చిన్న అలవాట్ల కోసం అది స్టార్ట్ చేసి ఇది కంఫర్టబుల్గా ఉందని చెప్పి ఈ బండ్లో అన్నీ కూడా ఈజీగా తీయడం జరిగింది. దాని మీద ఇట్లా మళ్ళీ ఏదైనా అమ్ముకుందామని డిస్పోజ్ చేసుకున్నాము, ఏదైనా ఈ స్క్రాప్ డిస్పోజ్ చేసుకున్న ప్రయత్నంలో రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీలో మా ఎస్ఐ రమేష్ గారు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు మా క్రైమ్ టీం వాళ్ళు డేగల్ కోటేశ్వరరావు కానీ అనిల్, జానీ, బాత్రూమ్ అందరూ కూడా ఎస్ఐ కాంపిటీషన్ మా ఎస్ఎస్ సుబ్బారావు గారు, అనంత గారు కోఆపరేట్ చేయడం జరిగింది. ప్లస్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కా మా క్రైమ్ వాళ్ళు కష్టపడి తిరుగుతా ఇన్ఫర్మేషన్ చేయడం, ముద్దాయిని పట్టుకోవడం, రికవరీ మాట్లాడడం కూడా బాగా చేశారు. మా డిఎస్పీ సార్ మినిట్ మాకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద మనకి వెహికల్స్ అనేవి కూడా సుమారుగా ఒక 6 to 8 lakhs వర్త్ గల వెహికల్స్ మనకి రికవరీ 12 lakhs. అంటే ఇతను ఎక్కువ హోండా వెహికల్స్ గమనించాము. హోండా వెహికల్స్ మ్యాక్సిమం హోండా వెహికల్స్ అంటే ఆ హోండా వెహికల్స్ కొంచెం ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంది. ప్లస్ స్ప్లెండర్, అదే హోండా, ఐ థింక్ హోండానో హీరో హోండానో స్ప్లెండర్ హీరో హోండా, ఆ వెహికల్స్ హోండా కంపెనీ వెహికల్స్ని టార్గెట్ చేశాడు. అతనికి దానికి సంబంధించి టెక్నిక్ ఉండడం వల్ల పాజిటివ్ తోటి ఈ వెహికల్స్ ఈజీగా వచ్చిన వెహికల్స్ మాత్రం అంటే వేరే అటెంప్ట్స్ చేశాడు. కాబట్టి కొన్ని వెహికల్స్ రావు ఈ ఈజీగా ఈ హోండా హీరో హోండా వెహికల్స్ మ్యాక్సిమం అవి ఎక్కువ హీరో సంబంధించిన హోండా సంబంధించిన ఆ వెహికల్స్ పాజిటివ్ తోటి రావడం జరిగింది. మేజర్ అన్ని వెహికల్స్ కూడా పాజిటివ్ తోటి.
అంతే అంతే వేరే ఓన్లీ 2 వీలర్ సార్ 4 3 కొత్తపేట వరకు పోలీస్ స్టేషన్ లేదు, అద్దె పోలీస్ స్టేషన్ రన్ చేస్తున్నాం. ప్రెస్ మీట్లు పెట్టుకోవాలన్నా కూడా ఇలాంటి గ్రౌండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. కనీసం స్టేషన్లో ఖైదీల్ని భద్రపరచడానికి లాకప్ కూడా లేదు. దాని మీద ఏం సార్ మన గవర్నమెంట్ ఇస్తారు. అదే సార్ మీరు ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి మన బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి ఫైనాన్స్ లేదు కదా మొత్తం ఖాళీ ఉంది. మీరైనా ఈసారి కొంచెం కొత్తపేట పోలీస్ ఈ అండర్లో అయినా డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ 2-3 సార్లు ఇప్పటికీ కొబ్బరిగా కొట్టారు కానీ స్టేషన్ని ఖాళీ స్థలాన్ని ఇప్పుడు చెత్త కుప్పలా వాడుతున్నారు సార్. ఏదైనా మీ వైపు నుంచి స్టేషన్ కట్టించే విధంగా ఏమైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాట్లాడుతుంది అదే ఎందుకంటే ఫండ్స్ మొదలు లేవు, కొత్తగా రిలీజ్ అయినాయి కాబట్టి ఈ సంవత్సరం ఆయన సమాయత్తంగా ఉందండి. నమస్కారం అండి, నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీని. ఈ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గారు, రమేష్ ఎస్ఐ గారు, వారి సిబ్బంది నిన్న సాయంత్రం రాత్రి 8 గంటలకు రైల్వే స్టేషన్ సమయంలో అఖిల్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 20 బైకులను రికవర్ చేయడం జరిగింది. వాటిలో 3 కేసులు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి కాగా మొత్తం 11 బళ్ళు ట్రేస్ అయ్యి 20 బండ్లు రికవర్ చేసాము. వాటిలో 11 బండ్లు ఓనర్స్ ట్రేస్ అని ఎఫ్ఐఆర్ 11 ఎఫ్ఐఆర్లు అయింది. 11 కేసులు బుక్ చేస్తున్నాయి. ఇంకా 9 కేసులు అంటే ప్రాపర్టీ ఎవరిది, ఆ బండి ఎవరిది అని కనుక్కోవాల్సింది. వాటి గురించి కూడా మామూలుగా టెక్నికల్ టీము వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అది కూడా తొందరగా చేస్తాం. మొత్తం దాదాపు ఈ మధ్య చాలా బండ్లు టౌన్లో పోతున్నాయి. వాటి మీద ప్రత్యేక నిఘా ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి కొత్తపేట సిఐ గారు వాళ్ళ ఎస్ఐలు కలిసి ఈ 20 బండ్లను రికవర్ చేయడం జరిగింది. ప్రైమ్ పార్టీ వాళ్ళు డేగల కోటేశ్వరరావు, జానీ బాషా వీళ్ళందరూ కలిసి, అనిల్ దేవ వీళ్ళంతా కలిసి రికవర్ చేయడం జరిగింది. దాదాపు మీకు తెలుసు టౌన్లో చాలా బండ్లు కూడా పోతున్నాయి. ఈ క్రమంలో ఒక 20 బండ్లు రికవర్ చేశారు. ఈ పార్టీ ఇంకా నెక్స్ట్ కూడా మీకు కొన్ని బండ్లు రికవర్ చేసి ముద్దాలను పట్టుకుంటామని తెలియజేస్తాను. ఫస్ట్ కేసు గుంటూరు 28వ డివిజన్ ఎన్జిఓస్ కాలనీ నందు ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవ పూజలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ఆరోగ్యంగా ఆశీస్సులు ఎన్జిఓ కాలనీ ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, అలాగే నియోజకవర్గం ప్రజలకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు పాల్గొన్నారు. విజయవంతం చేస్తున్నారు. చాలా బాగా పరమేశ్వరుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి రోజుకు అందరి చేతులు అదుపుగా దాదాపుగా 80-90 లక్షలు ఖర్చు చేసి ఒక గుడిని నిర్మించుకోవడం జరిగింది. స్థానికులందరికీ ఆ యొక్క పరమేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి కార్యక్రమం కానివ్వండి, ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం కానివ్వండి చాలా చక్కగా నిర్వర్తించుకోవడం జరిగింది. అందరికీ ఆ
నేడు విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలను స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఆక్స్ఫోర్డ్ జూనియర్ కాలేజ్ విజయకేతనం ఎగురవేసింది. ఎంపీసీలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించిన విద్యార్థులు 5గురు, అలాగే 460 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల సంఖ్య 42 మంది. బైపీసీలో 440 మార్కులకు గాను 433 మార్కులు ఒకరు సాధించగా 430కి పైగా 6గురు విద్యార్థులు విజయం సాధించారని ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల అధినేత ఫ్రాన్సిస్ రెడ్డి తెలిపారు. 47% పాస్ పర్సెంటేజ్తో గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజ్ అగ్రస్థానంలో నిలిచిందని, ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరపున తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇంతటిగానే విజయం సాధించడంలో తోడ్పాటు అందించినటువంటి సిఓ సన్నీ హ్యాండ్రిక్, డీన్ మురళీకృష్ణ, డీజీఎం శేషబాబు, ఏజీఎం ఏడుకొండలు, ప్రిన్సిపల్ మరియు అధ్యాపకేతర బృందానికి గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేతలు ఫ్రాన్సిస్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. So congratulations to all our Oxford students. 14. అన్న వాసవి సార్ వన్ మోర్ గా and also CEO sir and Dean sir for providing our schedules, and also they gave chance in sports also. And coming to our lecturers, they are with us at each and every movement, and also they stood as a backbone to us, and also they gave more encouragement to us to study. So I would like to thank our all teachers and also JLs and principal ma'ams. Thank you. మాకు ఇంత రిజల్ట్కి కారణం మా మేనేజ్మెంట్. ఆక్స్ఫర్డ్ కాలేజ్ని ట్రస్ట్ చేసి జాయిన్ అవ్వడం వల్ల వీ గాట్ ద రిజల్ట్. మాకు ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఉంది మేము ఆక్స్ఫర్డ్ని చూస్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ టు ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్. అండ్ మాకు చేసిన సెలబ్రేషన్స్ అవన్నీ మెమరబుల్గా ఉన్నాయి మా ఇంటర్ లైఫ్లో. చాలామందికి ఇంటర్ లైఫ్ అంటే స్ట్రెస్ఫుల్, మాకు అలా లేదు. మాకు చాలా స్ట్రెస్ ఫ్రీగా, చాలా ఎంటర్టైనింగ్గా ఇంటర్ మొత్తం చదివాము. అండ్ ద రిజల్ట్ హ్యాస్ షోన్ దస్, ఇట్ హ్యాస్ షోన్ అవర్ హార్డ్ వర్క్. సో థ్యాంక్స్ టు ఆక్స్ఫర్డ్. వైష్ణవి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్. మేము ఇంత బాగా రిజల్ట్ సాధించి మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు కారణం అవర్ మేనేజ్మెంట్ అండ్ అవర్ సిఇఓ సార్, డీన్ సార్ అండ్ అవర్ ఎస్ఎల్స్. దే హావ్ సపోర్టెడ్ అస్ ఎ లాట్. సో వాళ్ళ వల్లే మేము ఈరోజు ఇంతగా ప్రెస్ ముందు నించొని ఇంత మార్క్స్తో ఉండగలిగాము. థ్యాంక్స్, వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్ అండ్ ఎస్ఎల్స్. ఏ చిన్న డౌట్ వచ్చినా క్లారిఫై చేశారు. చిరాకు పడకుండా అన్ని టైమ్స్లో, మా హార్డ్ టైమ్స్లో కూడా వాళ్ళు మాతో ఉండి ప్రతి డౌట్ని క్లారిఫై చేశారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. And all the staff for giving us this support, guidance. వీళ్ళందరి వల్లే మాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి. అండ్ ఆక్స్ఫర్డ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అసలు మేము స్ట్రెస్ పడలేదు ఎగ్జామ్స్ అప్పుడు కూడా. స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేశారు, దానివల్ల మేము ఇంకా రిలాక్స్ అయ్యాము. అండ్ దానివల్ల ఇంత బాగా చదివి ఇంత మంచి మార్క్స్ తెచ్చుకున్నాము. అండ్ థ్యాంక్స్ టు ఆక్స్ఫర్డ్. అందరూ కూడా వెనక్కి వెళ్ళండి. All the best. సార్ వైశ్యుడు కనపడుతుందా? వైశ్యుడు సార్
BPC, sir. Excellent result. Next, Vaishnavi, 464. Okay. ఓకే సార్. Okay, sir. మిత్రులందరికీ కూడా నమస్కారం. సో వెల్కమ్ టు ఆక్స్ఫర్డ్స్ జూనియర్ కాలేజ్. ఈరోజు ఏపీ ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేశారు. సో ఈ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. అండ్ అందులో ఎంపీసీకి సంబంధించి ఎంపీసీలో టాప్ మార్క్ 465 అవుట్ ఆఫ్ 470. సో అనేక విద్యార్థులకు కూడా అరౌండ్ 42 స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దెన్ 460 మార్క్స్. సో ఇట్స్ అ వండర్ఫుల్ రిజల్ట్. సో కాలేజ్ స్థాపించి 1 year అయింది, అయినా కూడా ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు సాధించారు స్టూడెంట్స్. సో వీడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ ప్రెసెంట్ హియర్ ఫర్ ద ట్రెమెండస్. అది నేను మాటల్లో చెప్పలేను. వెరీ సాలిడ్ రిజల్ట్. అదేదో ఒక స్టూడెంట్ కి వచ్చింది కాదు, అనేక మంది స్టూడెంట్స్ 42 స్టూడెంట్స్ కి 460 అండ్ అబోవ్ రావడం అనేది అది నిజంగా సంచలనం. సో కమింగ్ టు బైపీసీలో మన టాప్ మార్క్ వచ్చేసి 433 అవుట్ ఆఫ్ 440. 6 స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ 430. సో అది చాలా వండర్ఫుల్ రిజల్ట్ బైపీసీలో కూడా. సో కాలేజ్ స్థాపించి 1 సంవత్సరం అయినా కూడా ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించగలిగారు. సో దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్. ముఖ్యంగా వాళ్ళే కదా ఎగ్జామ్స్ చదివి రాసింది. సో డెఫినెట్ గా వుడ్ లైక్ టు అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ ద వండర్ఫుల్ రిజల్ట్. అండ్ రెండోది మన లెక్చరర్స్, సీనియర్ లెక్చరర్స్ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పిల్లల్ని బాగా చదివించి దగ్గరుండి కేర్ తీసుకొని ఈ అద్భుతమైన రిజల్ట్ సాధించడం జరిగింది. అండ్ మూడో విషయం, మన అడ్మిన్ టీం, మన ఆక్స్ఫర్డ్ టీం, దాంట్లో ఉన్న సిఇఓ సారు, ఏజిఎం సారు, డీన్ సారు, అలాగే మన ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా, ఒక టీం ఆక్స్ఫర్డ్ టీం లాగా వర్క్ చేసి ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఇంత ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి వాళ్ళందరూ కూడా ప్రధాన కారణం. అండ్ ఫైనలీ పేరెంట్స్, కాలేజ్ పెట్టి 1 సంవత్సరం అయినా కూడా ఆక్స్ఫర్డ్ కాలేజీని నమ్మి వాళ్ళ పిల్లల్ని మా చేతుల్లో పెట్టి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మా చేతుల్లో పెట్టి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇప్పుడు దాకా తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు. అండ్ ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చినాక ప్రతి పేరెంట్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అనేది మా గట్టి నమ్మకం. ఎందుకంటే ఇంతకన్నా మంచి రిజల్ట్ నాకు తెలిసి 1 సంవత్సరంలోనే ఏ కాలేజ్ ఇవ్వలేదు. అండ్ ఆక్స్ఫర్డ్ హ్యాస్ మేడ్ ఇట్, అండ్ ఆక్స్ఫర్డ్ హ్యాస్ గివెన్ ద రిజల్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. So at this moment I would like to congratulate all the students, like to congratulate the lecturers, like to congratulate the Oxford core team, and also would like to extend a lot of thanks to every parent who has trusted us and put their children in our hands, their future in our hands. And definitely today Oxford College has delivered that result, and we are very very thankful to the God Almighty, because mananta enta anukunna kuda aa దేవుడు జరిగింది చెప్పిందే జరుగుద్ది. And definitely that also played a part, and Oxford has shown a successful result this year. So once again I extend my hearty congratulations to each and every one. Thank you. ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా ఉన్న అమరావతి భాగంగా ఉన్న గుంటూరు రైల్వే డివిజన్కు నూతన డివిజనల్ రైల్వే మేనేజర్గా 1996 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే అకౌంట్స్ అధికారిని సుదిష్టా సేన్ బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలోని నార్త్ రైన్ రైల్వేలో ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అనంతరం గుంటూరుకు బదిలీపై వచ్చిన ఆమె మీడియాతో ఈరోజు ముఖాముఖిగా పాల్గొని మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, రైళ్ల సదుపాయ పాలన, సిబ్బంది శిక్షణ కేంద్ర రైల్వే శాఖ ప్రథమ ప్రాధాన్యాలను తెలిపారు. గుంటూరు రైల్వే డివిజనల్ అధికారినిగా ఈ ప్రాధాన్యాలను పూర్తి స్థాయిలో పాటించేందుకు ప్రయత్నిస్తానన్న సుదిష్టా సేన్ రాజధాని అమరావతి రైల్వే లైన్లు గుంటూరు డివిజనల్ పరిధిలోని డబ్లింగ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
The focus, of course, as our Honorable Minister has been saying, has to be on three things. One, it has to be on the safety first, as we say, safety. Second, punctuality, and third, trading. So my focus also would be on the areas, on these three areas, and we are a lot of some of the measures I've been able to make an assessment of how things have been. Wherever there is a scope for improvement, we'll try and meet those targets. We take the safety drives that are given by the board and the headquarters very seriously, and we'll make sure that every effort for the safety of the passenger and the welfare of the passenger is taken care of. I do hope that Guntur division will still rise to higher, better and higher heights in the times to come. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వక్ఫ్ బోర్డు చట్ట సంవర్ధన బిల్లును దగ్ధం చేసిన సిపిఐ నారాయణ. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మోటార్ సైకిల్ దొంగతనం కేసులలో దొంగ అరెస్టు. ముద్దాయి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువ గల 20 మోటార్ సైకిల్ స్వాధీనం. గుంటూరు 28వ డివిజన్ ఎన్జీఓస్ కాలనీ నందు ఉమామహేశ్వర స్వామివారి దేవస్థాన ప్రతిష్ఠ మహోత్సవ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.